హాయ్ చిల్డ్రన్, డిజిటల్ లెసన్కి స్వాగతం. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. మీరు మీ పాఠ్యపుస్తకాలతో సిద్ధంగా ఉన్నారు కదా. నేను లెసన్ చెప్పేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అండర్లైన్ చేసుకోండి. అదేవిధంగా మీ నోట్బుక్లో కూడా రాసుకోండి. ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి పాఠం గురించి ఒక వీడియోని మీకు చూపిస్తాను. ఆ వీడియోని చూసి అందులో ఏముందో మీరు పరిశీలించండి. మీరు ఈ వీడియోలో ప్రధానంగా చూస్తున్నటువంటి అంశము దేనికి సంబంధించి వ్యవసాయం గురించి ఉన్నది. భారతదేశంలో ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. అదేవిధంగా మన తెలంగాణలో కూడా దాదాపుగా సగం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. నేలను చదును చేసుకొని దున్నటం, అదేవిధంగా అవసరమైనటువంటి పంట ఉత్పత్తులను పండించుకోవడం కొరకు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది ఈ వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు వ్యవసాయము ప్రధానమైంది. అదేవిధంగా మనకు కావలసినటువంటి ఆహారము, ముఖ్యమైనటువంటి ఆహారం అంతా కూడా మనకు వ్యవసాయం నుంచే లభిస్తూ ఉంది. కాబట్టి ఈ రంగం గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అందరూ కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధిని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలు, మీరు చూశారు కదా వీడియోని. ప్రధానంగా ఏ అంశం గురించి వీడియోలో మనకు చూపించారు? వెరీ గుడ్, వ్యవసాయం గురించి ఉన్నది. ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి పాఠము నేటి వ్యవసాయం. మీరు వ్యవసాయం అనగానే మీకు ఏం గుర్తొస్తున్నాయి? ప్రధానంగా మీ తల్లిదండ్రులు పొద్దున్నే లేచి పనుల కోసము పొలం వద్దకు వెళ్ళటం, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వారు కూలీలు పని చేసుకునేటటువంటి వాళ్ళు పొద్దున్నే వెళ్ళడం, ట్రాక్టర్లలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కదా, జ్ఞాపకం వస్తున్నాయి కదా. మనం నేర్చుకునబోయే అంశాలు: వెంకటాపురము, వేరుశనగ పంట, పొలంలో వ్యవసాయ కూలీలు, వెంకటాపురంలో చిన్న రైతులు, సమస్యలు, ఒప్పందపు వ్యవసాయము, వెంకటాపురంలో చిన్న రైతులు, కూలీలు. తెలంగాణ పటం చూస్తూ ఉన్నారు మీరు. మన తెలంగాణలోని ముఖ్య గ్రామమైనటువంటి వెంకటాపురము, వేరుశనగ పంట, అదేవిధంగా పొలంలో వ్యవసాయ కూలీలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. వెంకటాపురంలో ప్రధానంగా వేరుశనగ పంటను పండిస్తారు. ఇక్కడ చూస్తున్నటువంటి చిత్రము పొలంలో వ్యవసాయ కూలీలు. వెంకటాపురంలో వేరుశనగ నవంబరు చివర విత్తిన తర్వాత ఫిబ్రవరిలో మనకు పంట కోతకు వస్తుంది. మీరు ఇప్పుడు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ప్రధానంగా దేని గురించి ఉన్నదో ఒకసారి పరిశీలించండి. మీరు చూస్తున్నటువంటి వీడియోలో వేరుశనగ ఏ విధంగా తీస్తున్నారో చూస్తూ ఉన్నారు. కూలీలకు వేరుశనగ కాయలు కోసిన పరిమాణాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తారు. కాబట్టి వాళ్ళు ఎంతో వేగంగా పనిచేయాల్సి వస్తుంది. రోజంతా కష్టపడినా కూడా కేవలము 100 నుంచి 150 రూపాయలు కూడా వాళ్ళకు దక్కే పరిస్థితి ఉండదు. ఈ విధంగా వెంకటాపురం గ్రామంలోనే కాదు, మన తెలంగాణ మొత్తం కూడా ఈ యొక్క కూలీల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటాపుర గ్రామంలోని పనులు: వ్యవసాయ పనులు, వ్యవసాయేతర పనులు, ప్రభుత్వ పథకాల పనులు. వ్యవసాయ పనులు అంటే ప్రధానంగా దున్నుట, విత్తుట, నాటు వేయుట, కోత కోయుట. ఇవి వ్యవసాయంలో ప్రధాన దశలు. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఇమేజ్ మనకు ఏ విధంగా పొలాన్ని దున్నుతున్నారో తెలియజేస్తుంది. అదేవిధంగా దున్నిన తర్వాత నేలను విత్తుట కొరకు సిద్ధంగా చేసుకునేటటువంటి చిత్రాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతు నాటును తీసుకొని ఏ విధంగా వరి పొలంలో పంచుతూ ఉన్నాడో కనిపిస్తూ ఉంది. కూలీలు కూడా నాట్లు వేయటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నాటు వేసిన తర్వాత మన పొలము ఏ విధంగా మారుతూ ఉంది, ఆ యొక్క దశలు మార్చడానికి, సరి అయినటువంటి పంట రావడానికి ఎరువును పొలంలో చల్లుతూ ఉన్నటువంటి చిత్రం. అదేవిధంగా మనకు పంట చేతికొచ్చే సమయానికి ఏ విధంగా పంట ఉన్నదనేది చూస్తాను. ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా వ్యవసాయ పనులు.
ఇక్కడ మీరు ఒక వీడియోని చూడండి. మీరు చూస్తున్నటువంటి వీడియోలో ప్రధానంగా కూలీలు వ్యవసాయంలో పంట చేతికి వచ్చిన తర్వాత కోత కోయటాన్ని చూస్తూ ఉన్నారు. అంటే పంట పండించిన తర్వాత చివరి దశలో మనము కోత కోసి దాన్ని మనము పంటలాగా మార్చి మార్కెట్కు తరలించడము, మన అవసరాల కోసం వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మిగతా సమయాల్లో వెంకటాపురంలో చేసేటటువంటి వ్యవసాయేతర పనులు, ఇసుకను ట్రాక్టర్ లారీలలో నింపుట, అదేవిధంగా ఖాళీ చేయుట, ఇటుకలను ట్రాక్టర్ లారీలలోకి ఎత్తడం దింపడం, ఇంకా నిర్మాణ పనులు చూడండి. ఇక్కడ ఇటుకను ఏ విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నారో కూలీ చేసేటువంటి పని వాళ్ళు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిర్మాణం చేయడానికి కూలీ చేస్తున్నటువంటి వ్యక్తులు మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇప్పటివరకు వ్యవసాయ పనులు, అదేవిధంగా వ్యవసాయేతర పనులు ఏ విధంగా వెంకటాపురం గ్రామంలో చేస్తూ ఉన్నారో చూసినాం. అదేవిధంగా మన తెలంగాణ, భారతదేశం అంతా కూడా ఇలాంటి పనులే మనము చేస్తూ ఉన్నాం. అయితే వ్యవసాయ పనులు సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వాళ్ళకు పని ఉంటుంది. వ్యవసాయేతర పనులు కోసం వాళ్ళు ఇతర గ్రామాలకు లేదంటే పట్టణాలకు, నగరాలకు వలస వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకు వ్యవసాయ పనుల ద్వారా వచ్చేటటువంటి కూలీ రేట్లు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. ఇప్పుడు మనం ఈ పట్టిక ద్వారా ఏ విధంగా వ్యవసాయంలో వచ్చేటటువంటి కూలీ రేట్ల వ్యత్యాసము ఉన్నది, స్త్రీ పురుషుల మధ్య కూలీ రేట్లలో ఏ విధంగా వ్యత్యాసం ఉన్నదో మనం ఇక్కడ చూద్దాం. మీరు చూస్తున్నటువంటి పట్టికలో స్త్రీ పురుష కూలీ రేట్లు వ్యత్యాసాలు, వ్యక్తి పురుషులు, స్త్రీలు, సాధారణ కాలంలో కూలీ రేట్లు పురుషులకైతే 200 నుంచి 250 రూపాయల వరకు ఉంది. స్త్రీలకు 100 నుంచి 130 రూపాయల వరకు ఉంది. వ్యవసాయేతర పనులలో కూలీ రేట్లు పురుషులకు 300 రూపాయల వరకు ఉన్నది. స్త్రీలకు 180 నుంచి 200 రూపాయల వరకు ఉన్నది. ప్రభుత్వ పథకాలలో కూలీ రేట్లు పురుషులకైతే 150 రూపాయలు, స్త్రీలకు 150 రూపాయలు ఉంది. ఈ విధంగా మీరు ఆ పట్టికను గమనించినప్పుడు వ్యవసాయ పనుల కంటే వ్యవసాయేతర పనుల్లో కూలీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా స్త్రీల కంటే పురుషులకు లభించేటటువంటి కూలీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా స్త్రీ పురుషులు ప్రభుత్వ పథకాలలో పనిచేసినప్పుడు సమానమైనటువంటి వేతనాన్ని పొందుతూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలలో పేర్కొన్నటువంటి అంశం. ఈ విధంగా స్త్రీ పురుష కూలీల్లో వ్యత్యాసాలు లేకుండా సమానమైన పనికి సమాన వేతనము ప్రతి ఒక్కరు కూడా చెల్లించే విధంగా మనము చూడాలి. ఈ ఇమేజ్ను చూడండి. ద్రాక్ష తోట, అదేవిధంగా పూల తోట. మీరు చూస్తున్నటువంటి ద్రాక్ష తోట కానీ అదేవిధంగా పూల తోటలు అంటే గ్రామాల్లో వ్యవసాయం పనులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం లేనటువంటి సమయంలో పక్క గ్రామాలకు వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ద్రాక్ష తోటలు, పూల తోటల్లో పనిచేస్తూ ఉంటారు. వ్యవసాయ పనులు సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే ఉండటం వలన ఇతర పనుల కోసము గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్తారు. ముఖ్యంగా ద్రాక్ష తోటలు, పూల తోటల్లో పనిచేయడానికి వెళ్తారు. అయితే ఈ తోటల్లో పనిచేయడానికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు అంటే సాయంత్రం అయిపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత ఇంటికి రావాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ నిర్మాణ పనులు కోసము నగరాలకు, పట్టణాలకు వెళ్ళినప్పుడు కొన్ని రోజులు వెళ్ళవలసినటువంటి అవసరము వస్తుంది. ఆ సమయంలో వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. నిర్మాణ పనుల్లో వేతనము, కూలీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసేటటువంటి పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. పనిచేసే చోట సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ విధంగా ఎంతోమంది వ్యవసాయ కూలీలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అంటే వారి గ్రామంలో ఉన్నటువంటి పనులు లేకపోవడం వలన ఇతర ప్రదేశాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ కూలీలు ఈ విధంగా వలస వెళ్ళేటటువంటి వ్యవసాయ కూలీలు మన తెలంగాణలో సుమారుగా 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి. వీరిలో కొద్ది మందికి మాత్రమే కొంత భూమి కలదు. వ్యవసాయేతర పనుల కోసం పట్టణాలకు వలస వెళ్తూ ఉన్నారు. వలస అంటే ప్రజలు కానీ
పక్షులు కానీ మరియు జంతువులు కానీ ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడాన్ని వలస అంటారు. వలసకు కారణాలు పని, చదువు, ఉద్యోగము, సౌకర్యాలు, వివాహము మొదలైనవి. మీరు ఇప్పుడు వలస గురించి చూశారు కదా, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం. కానీ సాధారణంగా చూస్తే ఎక్కువ శాతము కూలీలు పని కొరకే వారి గ్రామాన్ని వదిలిపెట్టి పట్టణాలకు, నగరాలకు వెళ్ళవలసి వస్తుంది. అలాంటి సమయంలో వాళ్ళ పిల్లలకు దూరంగా ఉండటము, వాళ్ళకు పిల్లలకు అవసరమైనటువంటి వసతులు కల్పించడం కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి వద్ద ఒకవేళ పొద్దున్నే వెళ్ళి చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఇంటి వద్ద ఉన్నటువంటి పనులన్నీ కూడా వీలే చేయవలసి వస్తుంది. వంట చేయడం కానీ, పిల్లల్ని పొద్దున్నే తయారు చేసి బడికి పంపడం కానీ వీళ్ళే చేయడం అనేది మహిళా కూలీలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఇది. పిల్లలు ఇప్పుడు మనము వెంకటాపురంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల గురించి చూసాం కదా, అదేవిధంగా చిన్న రైతులు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటో చూద్దామా. మరి వెంకటాపురంలో చిన్న రైతులు మనం ఇక్కడ ఒక ఉదాహరణ ద్వారా మనము చూద్దాం. చిన్న రైతు రవి ఉదాహరణ మీరు తీసుకున్నట్లయితే, రవికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది గతంలో చెరువుపై ఆధారపడి అతను వ్యవసాయం చేసుకునేవాడు. ఇప్పుడు చెరువుల్లో నీరు లభించకపోవడం వల్ల 75,000 రూపాయలు అప్పు చేసి బోరు బావిని వేశాడు. కానీ బోరు బావిలో నీరు తగినంత లభించకపోవడం వలన కేవలము ఒకే ఒక పంటను ఆయన పండిస్తున్నాడు. అంతేకాకుండా తన పంటకు పండించడానికి అవసరమైనటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ చూసినప్పుడు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనడం కోసము అతను ఎక్కువగా బ్రోకర్ల ద్వారా అప్పు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. వెంకటాపురంలో చిన్న రైతులు సమస్యలు ప్రధానంగా భూమి. అంటే చాలా తక్కువ మొత్తంలో చిన్న రైతులకు భూమి ఉన్నది. ఇక్కడ రవి ఉదాహరణలో మనం చూసినప్పుడు కేవలము 4 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. అదేవిధంగా సాగునీటి సదుపాయానికి చెరువుల ద్వారా సాగునీరు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం చెరువుల్లో నీరు అడుగంటిపోవడం వలన వారు ముఖ్యంగా బోరుబావులపైన ఆధారపడుతూ ఉన్నారు. ఈ బోరుబావుల్లో కూడా నీరు సరైన రీతిలో లభించకపోవడం వలన కేవలం ఒకే పంట పండించడం, వర్షాలపైన ఆధారపడడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత పెట్టుబడికి సమస్య చాలా ఉన్నది. ముఖ్యంగా వాళ్ళకు కావలసినటువంటి డబ్బులు బ్యాంకుల లోన్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర కావలసినటువంటి తనఖా పెట్టడానికి, షూరిటీ పెట్టడానికి వస్తువులు కానీ, ఇతర భూమి దస్తావేజులు కానీ లేకపోవడం వలన వీళ్ళు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలపైన ఆధారపడి అప్పు తీసుకోవడం అనేది జరుగుతుంది. మధ్య దళారులు కూడా వీరి యొక్క పండించినటువంటి పంటను తీసుకొని వారు తక్కువ రేటుకే వీరికి ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. వీళ్ళకు సరైనటువంటి ధర కూడా వారికి లభించదు. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి అప్పు ఒకవేళ పంట సరైన రీతిలో పండకపోతే అప్పు తీర్చడానికి కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. పిల్లల చదువు కూడా సరైన రీతిలో చదివించలేరు. తమ పిల్లల్ని కూడా పంట పొలాల్లోనే పని చేపిస్తారు. వాళ్ళు ఒకవేళ పంట సరైన రీతిలో పండక నష్టపోయినట్లయితే రుణాలు చెల్లించడం కోసం నగరాలకు, పట్టణాలకు వలస వెళ్ళి అక్కడ నిర్మాణ పనులు చేసి ఈ యొక్క డబ్బును సంపాదించుకొని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో, అంటే కేవలము తన రైతు వ్యవసాయం చేయడానికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉండడం వలన ఆ సమస్యలను ఎదుర్కోలేక కొంతమంది రైతులు నిరుత్సాహానికి కూడా గురైపోతారు. అంతేకాకుండా వేసినటువంటి బోరు బావుల్లో నీరు లేకపోవడం కూడా వారికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటున్నది. ఈ పరిస్థితుల్లో గతంలో ఎక్కువ శాతము చిన్న రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ విధంగా చిన్న రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి, వాటి నుంచి అధిగమించడానికి మన ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలవనరులను పెంపొందించడానికి ప్రభుత్వము కృషి చేస్తూ ఉంది. పిల్లలు ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో ప్రధానంగా రైతులు అప్పులు చేసి, అంటే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు, అదేవిధంగా సాగునీటి కోసము అప్పు చేసి ఏ విధంగా వారు
పంటను పండించుకుంటున్నారనేది మనం ఇక్కడ చూడాలి. అప్పుల ద్వారా చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సరైన రీతిలో పంట పండకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆ వచ్చేటటువంటి పంట నష్టాన్ని కూడా వారే భరించాల్సి వస్తుంది. రుణాలు తీర్చలేక, బ్యాంకుల వద్ద సరైనటువంటి లోన్ సౌకర్యం లభించక, మధ్యదళారులు వడ్డీ వ్యాపారులకు వడ్డీలు చెల్లించలేక ఎంతోమంది రైతులు తమ గ్రామాల్ని వదిలి ఇతర పట్టణాలకు, నగరాలకు వలస వెళ్ళినారు. ఈ విధంగా రైతులు తమ సమస్యల నుంచి గట్టెక్కడానికి కొంతమంది కొన్ని కంపెనీలతోటి వ్యవసాయ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాన్నే మనము ఒప్పందపు వ్యవసాయం అని అంటాం. ఒప్పందపు వ్యవసాయం. రైతులతో కంపెనీలు కొన్ని ప్రత్యేక పంటలు, వరి, జొన్న, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ మొదలైన పండించడానికి చేసుకునేటటువంటి ఒప్పందం. వేరుశెనగ, వరి, పత్తి, మిరప, ఉసిరి, సోయా చిక్కుడు. ఒప్పందపు వ్యవసాయంలో రైతులు పాటించాల్సినటువంటి నియమాలు, నిబంధనలు, పద్ధతులు కంపెనీలు నిర్ణయిస్తాయి. ఒప్పందపు వ్యవసాయంలో భాగంగా కావలసినటువంటి పెట్టుబడిని, ఆర్థిక సహాయాన్ని రైతులకు అందిస్తాయి. ముందుగా నిర్ణయించిన ధరకు రైతుల దగ్గర నుంచి కొంటాయి. పంట సరుకును కంపెనీలు ముడి పదార్థాలుగా తమ ఉత్పత్తులలో చిప్స్, టమాటా సాస్, మందులు వంటి వాటిని తయారు చేసి ఇతర దేశాల్లో అమ్ముతున్నాయి. అయితే ఒప్పందపు వ్యవసాయంలో ముందుగా ధర నిర్ణయించి పెట్టుబడి, ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించి ఏ విధంగానైతే కంపెనీలు సహాయం చేస్తున్నాయో, ఒకవేళ పంట అనుకున్నంత పండకపోతే, కావలసినంత దిగుబడి రాకపోతే దాని యొక్క నష్టాన్ని రైతే భరించాల్సి వస్తుంది. కంపెనీలు సరి అయినటువంటి పంట కోసం, నాణ్యత కోసం వీళ్ళపైన ఒత్తిడిని తెస్తాయి. పంటలు సరిగా పండకుండా, కల్తీ విత్తనాల వల్ల, ఎరువుల వల్ల నష్టపోయినా, పంట నష్టపోయినందుకు బాధ్యత రైతే వహించాల్సి వస్తుంది. దీని కొరకై రైతులు వాళ్ళ వద్ద ఉన్నటువంటి మంచి భూములు, అంటే సారవంతమైనటువంటి భూములను ఈ ఒప్పంద వ్యవసాయానికి కేటాయించి భూగర్భ జల వనరులను ఎక్కువగా వాడుకొని ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడి ఎక్కువ దిగుబడిని తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సారవంతమైనటువంటి నేలలు వాటి యొక్క నేల సారాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మంచి భూముల్ని ఈ యొక్క ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల వాళ్ళకి ఎవరైతే పంట పండించేటటువంటి రైతులు ఉన్నారో వారికి కావలసినటువంటి ఆహార భద్రత కూడా ఒక సమస్య అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా వెంకటాపురంలో చిన్న రైతులు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇంకా ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వెంకటాపురంలో చిన్న రైతులు, కూలీలు. మనం ఇంతకుముందుకు రవి ఉదాహరణ చూసినాము. ఇప్పుడు రాము అనేటటువంటి ఒక చిన్న రైతు ఉదాహరణ మనము చూద్దాం. రాముకు 2 ఎకరాల పొలము ఉన్నది. ఇతను చెరువు పైన ఆధారపడి ఉన్నప్పటికీ కూడా చెరువులో ఉన్నటువంటి నీరు పెద్ద రైతులే మొత్తం వాడుకొని తగినంత నీరు ఇతనికి లభించకపోవడం వలన బోరుబావి వేసినాడు. 500 అడుగుల లోతు బోరుబావి తవ్వినా కూడా దానిలో నీరు పడలేదు. కాబట్టి కేవలము వర్షాకాలంలో, అంటే ఖరీఫ్ కాలంలో మాత్రమే పంట వేసి ఒకే ఒక పంటను పండిస్తున్నాడు. అంతేకాకుండా మిగతా కాలంలో పెద్ద రైతు వద్ద అప్పు చేసి అతని అప్పు తీర్చడానికి అతని పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి డ్రైవింగ్ కూడా వస్తుంది కాబట్టి ట్రాక్టర్ డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఎంతో కొంత డబ్బులు తన కుటుంబ పోషణకై సంపాదిస్తూ ఉన్నాడు. వరి పొలము, అదేవిధంగా చెరువు. ఏ విధంగా రవి ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ పంట పొలాల్లో, ఇతర వ్యవసాయ రైతుల పొలాల్లో పనిచేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. పంట కాలాలు మనకు 3 రకాలుగా ఉన్నాయి. ఖరీఫ్ జూన్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది. వర్షాకాలంలో ఉన్నటువంటి సీజన్ను మనం ఖరీఫ్ సీజన్ అని చెప్పి పేర్కొంటాం. రబీ నవంబర్ నుంచి మార్చి నెల వరకు కొనసాగుతుంది. దీన్ని శీతాకాల పంటగా
అదేవిధంగా రబీ సీజన్గా కూడా పేర్కొంటాం. జయాద్ ఏప్రిల్ మరియు మే ముఖ్యంగా వేసవికాలం. మనము ఈ పాఠం ద్వారా ముఖ్యంగా వెంకటాపురంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అదేవిధంగా చిన్న రైతులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిశీలించాం. కేవలం వెంకటాపురం గ్రామమే కాకుండా తెలంగాణ అంతా కూడా వ్యవసాయ కూలీలు చిన్న రైతులు ఎక్కువ శాతము ఉన్నారు. వీరికి పంట పండించడం కోసం కావలసిన పెట్టుబడి సౌకర్యాలు లేక ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల కోసం వడ్డీ వ్యాపారులపైన, దళారులపైన ఆధారపడుతూ ఉన్నారు. ఆ విధంగా వడ్డీ తీసుకున్నందుకు అప్పు చెల్లించడం కోసం వాళ్ళ యొక్క పంట సరుకును బ్రోకర్లకే చాలా తక్కువ ధరకు, అంటే మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. ఈ విధంగా ఎన్నో సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. వీటి పరిష్కరించడానికి మన ప్రభుత్వం ఎంతో చేయూతను అందిస్తూ ఉంది. మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. వెంకటాపురం గ్రామంలో కూలీలు ఏ ఏ రకమైన పనులు చేస్తున్నారు? ఇక్కడ ఉన్న పట్టికను గమనించండి. కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. స్త్రీ పురుష కూలీ రేట్లు, వ్యత్యాసాలు, సాధారణ కాలంలో కూలీ రేట్లు, వ్యవసాయేతర పనులలో కూలీ రేట్లు, ప్రభుత్వ పథకాల్లో కూలీ రేట్లు. పట్టికను గమనించారు కదా. కూలీలకు ఏ రకమైన పనులకు అత్యధిక కూలీ లభిస్తుంది? ఏ రకమైన పనులలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన కూలీ లభిస్తుంది? చిన్న రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పేర్కొనండి. ప్రాజెక్టు పని. మీ గ్రామంలోని ఒక చిన్న రైతును ఇంటర్వ్యూ చేయండి. వ్యవసాయ విధానాన్ని, సేద్యం చేసే భూమి పరిమాణాన్ని, సాగు పద్ధతులను, పంట ఎలా అమ్ముతారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వంటి అంశాలను పోలుస్తూ పూర్తి సమాచారాన్ని తయారు చేయండి. తరగతిలో ప్రదర్శించండి. ఈరోజు పాఠంలో మనము వెంకటాపురం గ్రామంలోని వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో చూసినాం కదా. అదేవిధంగా ప్రభుత్వం తెలంగాణ మొత్తం ఎటువంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు, దీనికోసమై ఏ విధంగా ఆ సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకుంటుంది, పెద్ద రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు అనే విషయాల గురించి మనము రాబోయే పాఠంలో నేర్చుకుందాం. మరొక అంశంతో మరొక రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.